హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో మామిడికాయలతో వడియాలను అయితే చేసి చూపించబోతున్నాను. అది కూడా 1-2 సంవత్సరాల దాకా నిల్వ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా తినేసేయచ్చు. అంత బాగుంటాయి అన్నమాట. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఇక్కడ నేను మామిడికాయల్ని చక్కగా నీట్గా శుభ్రంగా కడిగి ఆ తర్వాత తుడిచి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొబ్బరి తురుముకుంటూ ఉంటాము, బెల్లం తురుముకుంటూ ఉంటాం కదండి. దాంతో ఇలా చక్కగా నేను మామిడి పండుని ఇలా తురిమేసుకున్నాను అనమాట. ఈ 2 కాయల్ని ఇలా చక్కగా తురుముకున్న తర్వాత ఇక్కడ నేను గిన్నెలోకి ఇలా చూపిస్తున్నాను చూడండి. తొక్కతో సహా ఇలా తురుముకున్నానండి. చాలా బాగుంటుంది అనమాట తొక్క కూడా. ఈ మామిడికాయ కొంచెం స్వీట్ అండ్ కొంచెం వగరగా కొంచెం పుల్లగా అలా ఉందన్నమాట. సో ఇది కొంచెం స్వీట్గా ఉంది కాబట్టి నేను బెల్లాన్ని సగాని వరకు, అంటే 1 కప్పు దాకా మామిడికాయ తురిమింది తీసుకున్నామంటే 1/2 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలన్నమాట. మనం తినే స్వీట్ని బట్టి ఈ కాయలో ఉన్న పులుపు తీయదనాన్ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మంచిగా ఇలా బెల్లాన్ని తురుముకుని వేసుకున్నట్లయితే మంచిగా కలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను 1 చిటికెడు దాకా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఏ స్వీట్ చేసినా సరే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే అది చాలా బాగుంటుందండి. సో మంచిగా ఈ బెల్లం అంతా ఈ మామిడి తురుముకి పట్టేలాగా చక్కగా ఒకసారి అయితే ఇదంతా కలిపేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మనము రేగి వడియాలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ రేగి వడియాల టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. అంత బాగుంటాయి అన్నమాట. సో మంచిగా ఇలా మామిడి పండ్లు దొరికినప్పుడు, ఇవి ఎక్కువగా సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఇయర్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చు. అంత బాగుంటాయి, పాడయ్యే ఛాన్సే ఉండదండి. చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇవి చక్కగా ఇలా ఉండల్లాగా చేసేసుకుని ఇలా మంచిగా వడియాల్లాగా ఒక గిన్నెలోకి అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకునేటప్పుడు గిన్నెకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మంచిగా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే అడుగు కూడా మంచిగా చక్కగా 2 వైపులా ఈక్వల్గా ఒక షేప్లో వస్తాయన్నమాట, అంటుకుపోకుండా. ఇలా మరీ అంత పలచగా కాదండి, మరీ అంత మందంగా కాదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసేసుకుని మంచిగా ఎండలో అయితే ఎండబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఎంత బాగున్నాయంటే ఈ టేస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఇప్పుడు మామిడికాయల్ని ఇలా చక్కగా తెచ్చుకుని ఇలా ఎండలో ఎండబెట్టుకుని ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1-2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటాయి. హ్యాపీగా తినేసేయచ్చండి. మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి. సో మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.